अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। मेदक टाउन के AR हेडक्वार्टर में आज जिला SP मेदक श्रीमती पी रोहिणी प्रियदर्शिनी IPS की सदारत में एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद हुई, जिसमें उन्होंने मीडिया के नुमाइंदों से खिताब करते हुए कहा कि 9 सितंबर से 1 अक्टूबर के 2 दिनों में 3 गैर मुल्की अफराद ज़रिए-कार पहुँच कर 1,15,000 रुपये का सरखा कर गए। इस वाक़े को रामनपेट में वाक़ चिकन सेंटर्स और चेगुंटा में वाक़ गैस एजेंसी के ज़िम्मेदारान ने तवज्जो दी। इस वाक़े पर केस दर्ज करते हुए पुलिस फ़ौरन हरकत में आते हुए गाड़ियों की तनक़ीह शुरू कर दी और साथ ही साथ पुलिस ने CCTV फुटेज की जांच भी शुरू कर दी। गाड़ियों की तनक़ीह के दौरान पुलिस को सरक़े की वारदात में इस्तेमाल की जाने वाली कार मिल गई। इन सारिकों के पास से हिंदुस्तानी करेंसी 850 अमेरिकी डॉलर, ईरानी डॉलर, 3 सेलफोन्स, 3 ईरानी पासपोर्ट, 2 ईरानी ड्राइविंग लाइसेंस और दीगर सामान उनके पास से मौसूल किया गया। इन मुकदमात को निपटने में ज़िले के एडिशनल SP डॉक्टर बालास्वामी, तूपरान DSP मिस्टर यादगिरी रेड्डी, रामनपेट CI मिस्टर चंद्रशेखर रेड्डी, SI मिस्टर राजेश, स्टाफ कांस्टेबल राजू, कांस्टेबल मोहन, कांस्टेबल भोपाल, कांस्टेबल नागभूषणम, कांस्टेबल रविंदर गौड़ और दीगर को जिला SP ने उनकी बेहतर ड्यूटी पर सताइश की। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम जिले मेदक की तारीख में पहली मरतबा उर्दू जुबान में आप तक मेदक की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें, ताकि जब कभी भी हमारी जानिब से किसी भी किस्म की अपडेट दी जाए तो सबसे पहले उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए मिल सके। ఒక దొంగతనం అంటే అటెన్షన్ డైవర్షన్ లెక్క అయింది. దాంట్లో ఒక కార్ పైన వచ్చి ఫారినర్స్ వచ్చి ఫారిన్ కరెన్సీ చూపెట్టేసి నా దగ్గర ఫారిన్ కరెన్సీ ఉంది, మీ దగ్గర ఎంత కరెన్సీ ఉంది అని చెప్పండి అని చెప్తే దాని ప్రకారం మన రామాయంపేటలో ఉన్న కంప్లైనెంట్ చికెన్ సెంటర్ నడుపుకున్న అతను వచ్చి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసి చూపెడితే అక్కడ మాట్లాడిన దీంట్లో ఒక 90,000 దొంగతనం చేశారు, అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోయినారని ఒక కంప్లైంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ మనకు చేగుంటాలో తర్వాత మళ్ళీ రామాయంపేటలో వచ్చి 1వ తారీఖుకి ఒక సేమ్ టైప్ ఆఫ్ అఫెన్స్ అయిందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్న క్లూస్ ప్రకారం మనము మన CI రామాయంపేట్, SI రామాయంపేట్ టీం వచ్చి కామారెడ్డి వైపు తర్వాత అన్ని వైపు వెహికల్ చెకింగ్ ఇదన్నీ చేసినప్పుడు ఒక కార్ వచ్చి కార్ నంబర్ గుర్తుపట్టినారు. మన రామాయంపేటలో ఉన్న ఇంకొక చికెన్ సెంటర్లో ఉన్న కంప్లైనెంట్ కార్ నంబర్ గుర్తుపడితే కార్ నంబర్ను పెట్టుకొని మన వాళ్ళు వెహికల్ చెక్ పాయింట్ పెడితే దాంట్లో కార్తో పాటు అక్యూజ్ను పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పట్టుకున్న తర్వాత మనము వెరిఫై చేస్తే వాళ్ళు ముగ్గురు కూడా ఇరాన్ కంట్రీ ఉంది కదా, అక్కడ ఆ కంట్రీ నేషనల్స్ వాళ్ళు అందరు కూడా పాస్పోర్ట్, ఇరానియన్ పాస్పోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర అండ్ టూరిస్ట్ వీసా పైన వాళ్ళు ఇండియాకు వచ్చి ఉన్నారు. దాంట్లో ఒకతనికి టూరిస్ట్ వీసా కూడా ఎక్స్పైరీ అయిపోయింది. సో వీళ్ళది డీటెయిల్స్ కూడా మనము FRRకు అడిగి ఉన్నాము, వేరే ఏమి డీటెయిల్స్ ఉన్నాయి, వీరు ఏమైనా వేరే పాస్పోర్ట్ ఇదని కరెక్టా, జెన్యూనా లేదా, తర్వాత వీసా జెన్యూనా లేదా, తర్వాత వీళ్ళకు ఎప్పటి వరకు వీసాస్ వ్యాలిడ్ ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం FRRకు అడిగి ఉన్నాము. వీళ్ళు ఇలాంటి కేసెస్ వచ్చి మనకు రామాయంపేటలో 2, చేగుంటాలో 1 చేయడం జరిగింది. వీళ్ళు MO మటుం ఇదే వచ్చి వాళ్ళు ఫారిన్ కరెన్సీ, వాళ్ళు ఇరానియన్ కరెన్సీ తీసుకువస్తున్నారు, ఇరానియన్ రియాల్స్ అని, అది తీసుకొచ్చి అది చూపెడతారు. చూపెట్టేసి మన వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏముందని చూపెట్టమని చెప్తే దాన్ని డైవర్షన్, వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసుకొని మన దగ్గర ఉన్న డబ్బులను తీసుకుపోవడమే. దీంట్లో అక్యూజ్డ్ నేమ్స్ వచ్చి కరీం సన్ ఆఫ్ అహ్మద్ 26 years, ఇంకొకతను ఇవాజీ నాడే పెట్టేసి మన వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏముందని చూపెట్టమని చెప్తే దాన్ని డైవర్షన్, వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసుకొని మన దగ్గర ఉన్న డబ్బులను తీసుకుపోవడమే. దీంట్లో అక్యూజ్డ్ నేమ్స్ వచ్చి కరీం సన్ ఆఫ్ అహ్మద్ 26 years, ఇంకొకతను ఇవాజీ నాడే
సన్ ఆఫ్ ఖాన్ అలీ 54 years. తర్వాత బినాస్ బహామ్ సన్ ఆఫ్ అబ్దుల్ హుజైన్ 35 years. వీళ్ళ అందరూ కూడా క్యాపిటల్ సిటీ టెహ్రాన్, ఇరాన్ క్యాపిటల్ సిటీ టెహ్రాన్ నుంచే వచ్చారు ఇక్కడ. వీళ్ళు ఒక 1 month బ్యాక్ ఇక్కడ వచ్చి మన హైదరాబాద్లో ఒక హోటల్లో రూమ్ వేసి ఉంటున్నారు. అప్పుడు హైవే పైన ఏమేమి షాప్స్ ఉన్నాయో అదన్నీ టార్గెట్ చేయడం వీళ్ళు ఏమో. దీంట్లో మనము సీజ్ చేసింది 95,000 ఇండియన్ కరెన్సీ సీజ్ చేసాము. తర్వాత 850 అమెరికన్ డాలర్స్, తర్వాత 30,50,000 ఇరానియన్ రియాల్స్, అది వచ్చి యాక్చువల్లీ 5,700 రూపీస్ ఈక్వలెంట్. తర్వాత 3 సెల్ ఫోన్స్, ఒక కారు, తర్వాత 3 ఇరానియన్ పాస్పోర్ట్స్, తర్వాత 2 ఇరానియన్ డ్రైవింగ్ లైసెన్సెస్, ఇదన్నీ సీజ్ చేయడం జరిగింది.